ఇవాళ నన్ను కోసిన రూపాయి వెళ్ళదని నువ్వు అంటావు. అవును. ట్రిపుల్ ఆర్ రోడ్డు కడతా అంటావు, ఫ్యూచర్ సిటీ పోతా అంటావు, అంతే. రేడియల్ రోడ్లు కడతా అని అంటావు, అవును. అవును. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ మళ్ళీ ఎన్హాన్స్ చేసి నేను కడతాను అంటావు. ఇవన్నీ దేనికోసం? ఇది తెలంగాణ ఆత్మగౌరవం కోసం అంటారు. దీన్ని ప్రపంచ దేశంలో గుర్తింపు తెస్తా అంటావు. అరే నీ రాష్ట్రంలో ఆకలి చావులు అవుతున్నాయి, నీ రాష్ట్రంలో వైద్యం లేక జనాలు చచ్చిపోతున్నారు, నీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక జనాలు చచ్చిపోతున్నారు, నీ రాష్ట్రంలో ఈరోజు ధాన్యం కొనకుంటే రైతులు కళ్ళాల కాల చచ్చిపోతా ఉన్నారు. ఇక నీకు ఎక్కడిది? నీకు ప్రపంచవ్యాప్తంగా నా పేరును ఇది తీసుకొని వచ్చినా అని చెప్పేసి ఈరోజు నువ్వు చెప్తా ఉంటావు. హౌ ఇట్ ఈస్? ఎట్లా నువ్వు నా బతుకు గుంజుకొని నువ్వు కంపల్సరీ నువ్వు వస్తావా లేదా? ఇప్పుడు నా ముందు ఒకటే పెట్టిండు, నా ముందు ఒకటే పెట్టిండు ఈరోజు, ఉడితాడు పెట్టిండు, పెస్టిసైడ్ పెట్టిండు. నువ్వు తాగి చేస్తావా చెప్పు? నేను ఉరేసుకొని చేస్తావా, విషయం తాగి చేస్తావా? అర్థమైందా? ఈరోజు అటువంటి పరిస్థితి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు కొండలు నిలబెట్టిండు. తిరగబడే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, రోడ్డెక్కే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇవాళ ప్రశ్నించే గొంతులు అన్నీ అని చెప్పి మూగపోయినాయి. ఈరోజు ప్రశ్నించే గొంతుకలు ఈరోజు ప్యాకేజ్కి అయినాయి. ఏ ఉద్యమంలో పాల్గొనాలి, ఏ ఉద్యమంలో పాల్గొనొద్దు అని చెప్పి ఈరోజు సీఎం పేసి డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. దేని మీద మాట్లాడాలి, దేని మీద మాట్లాడదు, ఏ సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు. డైవర్షన్ పాలిటిక్స్ నడిచేదంతా ఈరోజు సీఎం పేషికే నడుస్తుంది. అందుకని చాలా ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి.